వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 132 వీడియో మీ ముందుంది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే డిస్కస్ చేస్తున్నాం. జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్కి ఉపయోగపడేలాగా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే పొందండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్లూ మూన్ అనగానేమి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక నెలలో 2 పౌర్ణమిలు వచ్చినప్పుడు ఆ రెండో పౌర్ణమిని మనం ఏమంటామంటే బ్లూ మూన్ అంటాం. సాధారణంగా మనకి ఒక నెలలో ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో 2 పౌర్ణమిలు వస్తాయి. అలా వచ్చిన రెండో పౌర్ణమిని మనం బ్లూ మూన్ అని పేర్కొంటాము. డైరెక్ట్గా ప్రశ్న అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ప్రశ్న ఉంది కూడా మనకి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ హిందీ దినోత్సవం వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డే ఏ రోజున జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949లో యుఎన్ఓలో మొట్టమొదటిసారిగా హిందీ భాషను ఉపయోగించారు. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 3, ఋగ్వేదంలోని ఏ మండలంలో మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించారు? వేదాలలో అత్యంత ప్రాచీనమైన వేదం మనకి ఋగ్వేదం. ఇందులో 10 మండలాలు ఉన్నాయి. ఇందులో 10వ మండలంలో మనకి వర్ణ వ్యవస్థ గురించిన ప్రస్తావన ఎక్కడుందంటే పురుష సూక్తంలో ఉంది. ఆ పురుష సూక్తంలో మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అదే మనకి మొట్టమొదటి ఆధార వర్ణ వ్యవస్థకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను కలిపి మనం ద్విజులు అంటాం. అంటే రెండవసారి జన్మ ఉన్నటువంటి వాళ్ళు. శూద్రులకి ఉపనయనం హోదా లేదు, ద్విజుల హోదా లేదు. క్వశ్చన్ నెంబర్ 4, వేదకాలంలో అనులోమ వివాహం అనగానేమి? ఉన్నత వర్ణాలకు చెందిన పురుషుడు, ఇది ప్రీవియస్ క్వశ్చన్ గుర్తుంచుకోండి, ఉన్నత వర్గాలు అంటే అగ్రవర్ణాలకు చెందిన పురుషుడు తక్కువ వర్ణాలకు చెందిన స్త్రీని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమన్నారంటే అనులోమ వివాహం అన్నారు. సరిగ్గా దీనికి ఆపోజిట్ ప్రతిలోమ వివాహం. తక్కువ వర్ణాలకు చెందిన లేదా నిమ్న కులాలకు చెందిన పురుషుడు ఉన్నత వర్గానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటే దానిని ప్రతిలోమ వివాహం అన్నారు. క్వశ్చన్ నెంబర్ 5, ఏ కమిటీ అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసెస్ను రద్దు చేయాలని సిఫార్సు చేసింది? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఏపీపీఎస్సీలో అంతకుముందు, అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ అంటున్నాం. మనకి రాజమన్నార్ కమిటీ అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని అయితే సిఫార్సు చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి 1969లో తమిళనాడు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంపై నియమించిన కమిటీలలో ఇది ఒకటి. తర్వాత సర్కారీ కమిషన్ చాలా ఉన్నాయి. ఇట్లా దీంట్లో సభ్యుల పేర్లు కూడా ఇచ్చాను మీకు. పిసి చంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు ఏది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి. తెలంగాణలో గోదావరి నది మీద నిర్మించిన తొలి ప్రాజెక్టు. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్కు వాటర్ కూడా ఈ శ్రీరామ్ సాగర్ నుండి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏమో మంజీరా నది మీద నిర్మించబడింది. శ్రీపాద సాగర్ ప్రాజెక్టు గోదావరి నది మీద నిర్మించబడింది. అన్నారం బ్యారేజ్ వచ్చేసి మనకి భూపాలపల్లి జిల్లాలో ఉంది. సీతారామ ప్రాజెక్టు ములుగు జిల్లాలో ఉంది. లక్నవరం సరస్సు ములుగు జిల్లాలో ఉంది. రామప్ప సరస్సు ములుగు జిల్లాలో ఉంది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, తెలంగాణలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకతీయ కాలువ అండి. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండే మొదలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలు ఇంటర్పోల్తో సంప్రదింపులు జరపడానికి ఇటీవల సిబిఐ ఏర్పాటు చేసిన పోర్టల్ ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి భారత్ పోల్ అనే పోర్టల్ను రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఏర్పాటు చేసింది. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. జనవరి 7, 2025 దీన్ని ప్రారంభించడం జరిగింది. మనకు ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులను పట్టుకోవడంలో ఈ సంస్థ సహాయం చేస్తుంది వివిధ దేశాలకు. సో భారత్లో భారత్ పోల్ అనే దాన్ని అయితే ఏర్పాటు చేసినాం. క్వశ్చన్ నెంబర్ 9, సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీలో సికా అంటాం దీన్ని. అంటే ఏ కంపెనీలు అయితే మనకు లాభాలు కాకుండా నష్టాలను చవిచూస్తూ మరి దివాలా తీస్తాయో వాటిని మనం సిక్ ఇండస్ట్రీస్ అంటాము. ఈ యాక్ట్ ఎప్పుడు చేయబడిందంటే మనకు 1985లో ఈ చట్టం అయితే చేయబడింది. తివారీ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ను రూపొందించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం సికా చట్టం స్థానంలో మనకు సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్
రిఫీల్ యాక్ట్ 2016 నుండి అమల్లోకి వచ్చింది. స్పెషల్ ప్రావిజన్స్ ఇది గుర్తుంచుకోండి. దాని ప్లేస్లో మనకు సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ రిఫీల్ యాక్ట్ 2016 నుంచి. క్వశ్చన్ నెంబర్ 10, కాయిలా పడ్డ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడానికి అంటే అలాంటి ఇండస్ట్రీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి 1971లో దేన్ని స్థాపించారన్నారు? ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IRCAను స్థాపించారు. అయితే 1989లో దీన్ని ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు, IRBI. 1997లో దీన్ని ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇది ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. తర్వాత 1997లో ఇది ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇది గుర్తుంచుకోండి. ఈ సిరీస్ అనేది ఇప్పుడు ఈ రకంగా ఉంది. అంటే దివాలా తీసిన పరిశ్రమలకు ఫైనాన్షియల్ సహకారం అందించడానికి. కాయిలా పడ్డ పరిశ్రమ అంటే ఒక సంస్థ నష్టాలు దాని నికర ఆస్తుల విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కాయిలా పడ్డ పరిశ్రమ అంటాం. లేదా రుణదాత అడిగిన 9 నెలల్లోపు రుణం చెల్లించలేని పరిశ్రమలు కూడా కాయిలా పరిశ్రమల కిందికే వస్తాయి. ఇంకా BIFR బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. సికా చట్టం ప్రకారం 1987లో కాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం ఈ BIFR యొక్క లక్ష్యం అండి. 2016లో మనకు BIFR స్థానంలో మళ్ళీ ఏమొచ్చిందంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT తీసుకొచ్చారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఇది తీసుకొచ్చారు. BIFR స్థానంలో దీన్ని తెచ్చారు. BIFR బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చిన చాలా ముఖ్యమైన క్వశ్చన్స్. రేపు మరిన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.